నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. సుమారు 3.5 ఏళ్ల జైలు జీవితం అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన దాదాపుగా కుడి కంటి చూపును కోల్పోయారు. ఈ విషయం తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడైంది. ఆయన కుడి కన్ను 85% మేర పనిచేయటం లేదని వైద్య పరీక్షల్లో తేలింది. గతేడాది అక్టోబర్లో జరిగిన పరీక్షల్లో 2 కళ్ళు సాధారణ స్థితిలోనే ఉండగా ఇప్పుడు కనిపించడం లేదని తెలుస్తోంది. ఖైదీల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న చీఫ్ జస్టిస్ యహ్వా అఫ్రీది ఆయనకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది? ఆ దేశంలో మాజీ ప్రధానులందరికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చేందుకు అవకాశం ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మాజీ ప్రధానిని ఒంటరిగా నిర్బంధించడం, సకాలంలో వైద్య సౌకర్యం అందజేయకపోవడం, కుటుంబ సభ్యులను కలవకుండా నిరోధించడం, న్యాయ సహాయకులకు అనుమతి ఇవ్వకపోవడం వంటి దారుణమైన అంశాలను నివేదిక బయటపెట్టింది. ఈ పరిస్థితికి ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. దాదాపు 3-4 నెలల కిందట, అంటే గత ఏడాది అక్టోబర్లో తన కంటి చూపు సాధారణంగా ఉండేదని అమికస్ క్యూరీకి ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోయిందని, ఈ విషయం గురించి జైలు సూపరింటెండెంట్ కు పదే పదే చెప్పినా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నిర్లక్ష్యం కారణంగా కుడి కంటి చూపు పూర్తిగా పోయిందని పేర్కొన్నారు. జైల్లో మాజీ ప్రధానమంత్రి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని లాయర్ సఫద్ తన నివేదికలో ఆరోపించారు. 2023 అక్టోబర్లో అడియాలా జైలుకు బదిలీ అయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ దాదాపు 2 సంవత్సరాల 4 నెలలుగా ఏకాంత నిర్బంధంలో ఉన్నారని నివేదిక ధృవీకరిస్తోంది. పలు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, వ్యక్తిగత వైద్యుడికి చికిత్సకు అనుమతించలేదని ఇమ్రాన్ చెప్పారు. తన కుటుంబ సభ్యులను కలవడానికి కూడా నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జైలు సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత తన భార్యను వారానికి ఒకసారి కలవడానికి అనుమతిస్తున్నారని ఇమ్రాన్ అన్నట్లు నివేదికలో పొందుపరిచారు. తోషాఖానా కేసులో పాకిస్తాన్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలకు చెరో 17 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. 2021 మే నెలలో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా నాటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బుల్గారీకి చెందిన బంగారు ఆభరణాల సెట్ ను బహూకరించారు. ఈ విధంగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు అందే బహుమతులు పాకిస్తాన్ ప్రభుత్వ తోషాఖానా విభాగానికి చేరుతాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ ఆభరణాల సెట్ ను తక్కువ ధరకే తోషాఖానా నుంచి కొనేశారనే అభియోగంతో 2022 ఆగస్టులో షేజాబాజ్ షరీఫ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇదే తోషాఖానా కేసు. ఇందులో ఇమ్రాన్, బుష్రా బీబీ దోషులు అని తేలడంతో కోర్టు తీర్పుని ఇచ్చింది. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడన్న ఆరోపణలు బయటికి వచ్చాయి. ఆఫ్ఘన్ న్యూస్ వెబ్సైట్ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ ఈ కథనాన్ని రాసుకొచ్చింది. పాకిస్తాన్లోని విశ్వసనీయ మూలాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలులో రహస్యంగా చంపేశారని ఆరోపించింది. అతని శవాన్ని జైలు నుంచి బయటకు తరలించారని ఆ వార్తల్లో పేర్కొంది. ఈ ఆరోపణలు కాబుల్, ఫ్రంట్ లైన్ వంటి ఇతర ఆఫ్ఘాన్ మీడియా అవుట్లెట్లలో కూడా విస్తృతంగా ప్రచారమయ్యాయి. పాకిస్తాన్ సైన్యంలోని రహస్య వ్యక్తులు ఇచ్చిన సమాచారమని చెప్పుకున్నారు. అందుకు సరైన ఆధారాలు లేకపోయినా ఈ ఆరోపణను చేయడానికి ఓ కారణం ఉంది. అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిందని ఆఫ్ఘనిస్తాన్ తన వేగుల ద్వారా గుర్తించింది. అందుకే ఇలాంటి వార్తలు రాసుకొచ్చింది. ఈ విషయం వెలుగులోకి వచ్చాక పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలమైంది. ఇంత జరిగిన ఇమ్రాన్ను, కుటుంబ సభ్యులను సైతం జైల్లోకి అనుమతించలేదు. చివరికి ప్రభుత్వాన్ని గద్దె దింపే స్థాయికి చేరుకున్నాక అతని కుటుంబ సభ్యులను అనుమతించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా 7 పాకిస్తాన్ మాజీ ప్రధానులు జైలుకు వెళ్లారు. మరో విశేషం ఏంటంటే, ఒక ప్రధానిని ఉరితీశారు కూడా. పాకిస్తాన్ 5వ ప్రధానమంత్రి హుస్సేన్ షాహిద్ సుహ్రావర్ని సెప్టెంబర్ 1956 నుంచి అక్టోబర్ 1957 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మహమ్మద్ అలీ జిన్నా సన్నిహితుల్లో సుహ్రావర్ని ఒకరు. ఆ సమయంలో ఆయన జనరల్ అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాడని చెబుతారు. ఈ కారణంగా ఆయన ఎన్నికల సంస్థ అనర్హత ఉత్తర్వు ద్వారా రాజకీయాల నుంచి నిషేధించబడ్డారు.
జూలై 1960లో ఇది ఉల్లంఘించబడిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1962లో పాకిస్తాన్ సెక్యూరిటీ యాక్ట్ 1952 ప్రకారం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై జైలుకెళ్లారు. ఎలాంటి విచారణ లేకుండా కరాచీ సెంట్రల్ జైల్లో ఏకాంత ఖైదీలో ఉంచారు. పాకిస్తాన్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1985 ఆగస్టులో ఆమె సోదరుడు మరణించిన తర్వాత ఆమె పాకిస్తాన్కు తిరిగి వచ్చారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇది కూడా 1986లో స్వాతంత్ర దినోత్సవం రోజున. ఇక 1998, 1999, 2007లో కరాచీలో జరిగిన ర్యాలీలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్ట్ అయ్యారు. 1999లో అవినీతి ఆరోపణలపై 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఆమె 7 ఏళ్ల పాటు ప్రవాస జీవితం గడిపారు. 2007లో పాకిస్తాన్కు తిరిగి వచ్చిన ఆమె ఆత్మాహుతి దాడిలో మరణించారు. 2008లో పాకిస్తాన్లోని అనేక రాజకీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి యూసఫ్ రజా గిలానీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అవినీతి కేసులో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. నకిలీ కంపెనీల పేరుతో నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత నవాజ్ షరీఫ్ను జనరల్ పర్వేజ్ ముషారఫ్ బహిష్కరించారు. అయితే ఆయన తర్వాత పాకిస్తాన్కు తిరిగి వచ్చారు. కాగా ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ప్రవాసంలో మిగిలిన 3 సంవత్సరాలు సేవ చేయడానికి సౌదీ అరేబియాలోని జెడ్డాకు పంపించారు. అవినీతి ఆరోపణలపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో నవాజ్తో పాటు ఆయన కుమార్తె మరియం నవాజ్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2 నెలల జైలు శిక్ష తర్వాత హైకోర్టు తుది నిర్ణయం పెండింగ్లో ఉంచి చివరికి శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది. 2018లో సౌదీ అరేబియాలోని ఉక్కు కర్మాగారాల యాజమాన్యం కోసం షరీఫ్కు మరోసారి శిక్ష పడింది. ఈసారి 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2017 నుంచి 2018 వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న షాహిద్ ఖానా అబ్బాసీని 2013లో ఎల్ఎన్జీ కోసం బిలియన్ల రూపాయల దిగుమతి కాంట్రాక్టును ఇవ్వడానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారు. పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆరోపణ వచ్చింది. ప్రస్తుత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 28న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. లాహోర్లోని కోట్ లఖ్పత్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే వరకు దాదాపు 7 నెలల పాటు నిర్బంధంలో ఉంచారు. ఈ విధంగా పాకిస్తాన్ చరిత్రను చూస్తే ఆ దేశాన్ని పాలించిన వాళ్ళంతా జైలు పాలైన వాళ్ళే. ప్రధానిగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడైతే పదవిని కోల్పోతారో అప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ విషయంలో ఆ దేశంలో మార్పు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.